అనగనగా ఒక అడవిలో తుని పిచ్చుక, చుచుకాకి, చోటు చిలుక, మల్లికా పావురం నలుగురు చాలా మంచి స్నేహితులు. వారు నలుగురు ఎవరిని వారితో కలవనిచ్చేవారు కాదు, ఎవరితోనూ కలిసేవారు కాదు. వాటి 4 ఇల్లులు కూడా పక్కపక్కనే ఉంటాయి. హాయ్, మీరందరూ మీ పనులు పూర్తి చేసుకున్నారా? లేదు లేదు, నేను బయటకు వెళ్ళి రాత్రికి కావలసిన ఆహారం తెచ్చుకోవాలి. వద్దు చూచు, నువ్వు ఇంకా బయటికి వెళ్ళకులే. నేను బిర్యానీ చేశాను, అది మీ ముగ్గురికి ఇస్తాను. బిర్యానీ? చోటు, నువ్వు చేసిన బిర్యానీ నాకు చాలా ఇష్టం. ఈరోజు ఎందుకు చేసావు చోటు? రేపు మనం ఎలాగో పార్టీ చేసుకుందాం అనుకున్నాం కదా, రేపే నువ్వు బిర్యానీ చేయాల్సింది. రేపటికి మంచి సమోసా తయారు చేస్తాను తుని. నాకు సమోసాతో పాటు చెరుకు రసం కూడా కావాలి. ఈ మధ్య చూచు ఎప్పుడు చూసినా చెరుకు రసమే తాగుతుంది. ఏమిటి సంగతి చూచు? ఏం లేదు మల్లిక, చెరుకు రసం తీసే చిలుక నేను ఈ మధ్య స్నేహితులయ్యాము. పైగా ఆ చిలుక చేసే చెరుకు రసం చాలా బాగుండటంతో ఎప్పుడూ నేను అక్కడే తాగుతున్నాను. రేపు కూడా అక్కడి నుండే తీసుకొద్దాము. ఏమిటి చూచు, మన గ్రూప్కి ఇంకొకరిని తీసుకువద్దామనుకుంటున్నావా నువ్వు? నీకు తెలుసు కదా మన గ్రూప్లో మనం నలుగురే ఉండాలి అని, ఇంకెవరితోనే స్నేహం చేయకూడదని. మనం నలుగురం చిన్నప్పటి నుండి ఎంతో కలిసికట్టుగా ఉన్నాం. ఇప్పుడు నువ్వు కొత్తగా ఎవరినైనా తీసుకొస్తే వాళ్ళు మన నలుగురి మధ్యలో తగాదాలు పెడతారు. సర్లే, మీరిద్దరూ ఊరుకోండిక. చూచూ ఇప్పుడు ఎవరిని తీసుకురాలేదు కదా. అయినా ఎన్ని రోజులని మనం ఎవరితోని కలవకుండా ఉంటాం? ఎవరితోనైనా కలిస్తే కదా మనకి వారి గురించి తెలిసేది. సరే, ఇక ఈ గొడవ ఇక్కడితో ఆపుదాం. రేపు నలుగురం పనులు త్వరగా ముగించుకుని పార్టీకి రెడీగా ఉండాలి. మల్లిక, నువ్వు ఈసారి పాట పాడనని తప్పించుకోకూడదు. మరుసటి రోజు నలుగురు పార్టీకి సిద్ధమయ్యారు. స్టవ్ మీద పాలు పెట్టి బయటకొచ్చాను. ఓ, బయట నుంచి వచ్చేసరికి పొంగిపోయాయి. అరే, ఏం చెయ్యాను? ఎట్టక్లేం చెయ్యాను? బుజ్జి చిలక చెరుకు తెస్తివా? చెరుకు తెచ్చి దాన్ని నువ్వు జ్యూసు చేస్తివా? జ్యూసు చేసి అందులోన ఐసు వేస్తివా? ఐసు వేసిన జ్యూసు నాకు తాగిపిస్తావా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఒక జోక్ చెప్తాను. నేను ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళాను. అక్కడికి ఒక కాకి కూడా వచ్చింది. నూడిల్స్ ఆర్డర్ చేసింది. నూడిల్స్ వచ్చిన తర్వాత అవి చిక్కు తీసి ఇవ్వమని గొడవ పెట్టింది. నీ మొహల్లా ఉంది. ఇదేం జోకు? నువ్వు వేసిన జోక్కి నువ్వు తప్ప ఇంకెవ్వరూ నవ్వడం లేదు. నాకు ఇప్పుడు సిగ్గేస్తుంది. ఈసారికి నన్ను వదిలేయండి, నేను మళ్ళీసారి తప్పకుండా పాడతాను. ఎప్పుడూ ఉండేదే కదా ఈ గొడవ. ఇక పదండి వెళ్ళి శుభ్రంగా సమోసా తిని చెరుకు రసం తాగుదాము. అలా నలుగురు పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తారు. అలసిపోయి ఇంటికి వెళ్ళి నిద్రపోతారు. ఆ రోజు రాత్రి ఎక్కడి నుండో వచ్చిన ఒక పింక్ పాండా చిలుక వాళ్ళు ఉండే చెట్టు కింద ఒక ఇల్లు కట్టుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఆ 4 పక్షులు నిద్రలేచి బయటికి రాగానే పింక్ పాండాని చూస్తాయి. ఎవడో వీడు ఇలా ఉన్నాడో, మనం ఉండే చోటుకొచ్చి ఇల్లు కట్టుకొని పానకంలో పొడకలా తయారయ్యాడు. సరే, వాడు వస్తే వచ్చాడులే, కానీ మీరెవరూ వాడిని పట్టించుకోకండి. ఎవరూ పట్టించుకోకపోతే వాడే వెళ్ళిపోతాడు. ఒకరోజు కాకి చిలుక పింక్ పాండా ఇంట్లోకి తొంగి చూస్తాయి. అరే చిలుక, వాడిని చూడవే ఎలా ఉన్నాడో. ముద్దుగా బుజ్జిగా భలే ఉన్నాడు కదా. చూడు ఎలా గెంతులేస్తున్నాడో. అదేదో గిఫ్ట్ అనుకుంటే అందులో ఏముందంటావు? పాపం చిన్న పిల్లాడు, ఎవరూ లేనట్టున్నారు. మనం వాడితో ఫ్రెండ్షిప్ చేద్దాం పదా. హాయ్, ఎవరు నువ్వు? ఇలా ఉన్నావు? నీకు మీ మమ్మీ డాడీ ఎవరూ లేరా? హాయ్, నేను మిమ్మల్ని చూశాను. మీరు ఆ చెట్టు పైనే ఉంటున్నారు కదా. అవును, నాకెవ్వరూ లేరు. నన్ను ఒక బేర్ తరిమింది. నేను అక్కడి నుండి తప్పించుకుని వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను.
సరే పాండా, నువ్వు బాధపడకలే. ఇక నుండి మనందరం మంచి స్నేహితుల్లా ఉందాం. అలా స్నేహితులు ముగ్గురు కలిసి ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవారు. అలా ఉండగా ఒకరోజు, ఏమిటి చోటు, చిచ్చు, ఈ మధ్య మీరిద్దరూ మాతో ఎక్కువగా స్నేహం చేయటం లేదు, ఆ పాండాతోనే ఉంటున్నట్టున్నారు. తుని, మల్లిక, పాండా చాలా మంచిది. పాపం తనకెవ్వరూ లేరు. పాండాని మనలో కలుపుకుందాం. మీరు కూడా తనతో స్నేహం చేయండి. సరే, రేపు మేము కూడా ఒకసారి వెళ్ళి పాండాని చూసి వస్తాం. మాకు కూడా నచ్చితే అప్పుడు చూద్దాంలే. అవును చోటు, రేపు మేము కూడా వెళ్ళి ఒకసారి పాండాని చూసి వస్తాము. మాకు కూడా నచ్చితే మేము స్నేహం చేస్తాము. మాకు నచ్చకపోతే మీరు కూడా పాండాతో మాట్లాడకూడదు. చోటు చుచ్చు కలిసి వారి నలుగురు మధ్య జరిగిన మాటల గురించి పాండాకి చెప్తాయి. అలాగే వాళ్ళిద్దరికీ ఫుడ్ అంటే చాలా ఇష్టమని ఫుడ్ పెట్టి వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోమని సలహా ఇస్తాయి. పాండా సూపర్ మార్కెట్కి వెళ్ళి కావలసిన సామాన్లన్నీ తెచ్చుకుంటుంది. మరుసటి రోజు తుని ఇంకా మల్లిక పాండా ఇంటికొచ్చాయి. రండి రండి, మీకోసమే వంట చేస్తున్నాను. కొంచెం సేపు ఇద్దరూ అలా కూర్చోండి. వంట అయిన తర్వాత ముగ్గురం కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తిందాం. లా. ముగ్గురు కలిసి భోజనం చేసి కొంతసేపు కబుర్లు చెప్పుకుంటారు. అలా పాండాకి తుని ఇంకా మల్లిక కూడా ఫ్రెండ్స్ అవుతాయి. ఆ రోజు నుండి ఆ 4 పక్షులతో పాటు పాండా కూడా ఆనందంగా తిరుగుతూ ఉండేది.